కేంద్ర మంత్రివర్గ కూర్పులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఇక కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. టీడీపీ పట్ల చిన్నచూపు చూసిందంటూ ఎద్దేవా చేశారు. 29 మంది ఎంపీలు మధ్యప్రదేశ్కు 5 మంత్రి పదవులు, 28 మంది ఉన్న కర్ణాటకకు 5 మంత్రి పదవులు, 26 మంది ఉన్న గుజరాత్కు 5 పదవులు, 25 ఎంపీలు ఉన్న రాజస్థాన్కు 5 మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. 25 ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్కు కేవలం 3 మంత్రి పదవులే ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నించారు. ఇక కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. ఇద్దరు ఎంపీలున్న జేడీఎస్ కర్ణాటక చెందిన జేడీఎస్ పార్టీకి వాళ్లకు ఒక క్యాబినెట్ పదవి, 5 మంది మంత్రులున్న 5 మంది ఎంపీలున్న లోక్ జనశక్తి పార్టీకి ఒక క్యాబినెట్ పదవి, 12 మంది ఎంపీలున్న జేడీయూ పార్టీకి ఒక క్యాబినెట్ పదవి, 16 మంది ఎంపీలున్న టీడీపీకి ఒక క్యాబినెట్ పదవి ఇవ్వడం జరిగింది. అంటే 16 మంది ఉన్న టీడీపీకి ఒక క్యాబినెట్ పదవే, ఇద్దరున్న జేడీఎస్కు ఒకటి, ఒక్కరే ఉన్న హెచ్ఎం పార్టీకి ఒకటి. ఆ విధంగా టీడీపీ పార్టీ పట్ల చిన్న చూపు చూడడం జరిగింది. ఇక మూడవది, రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క క్యాబినెట్ పదవి, అది కూడా సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన శాఖ. ఇది సామాన్య ప్రజలకు సంబంధించిన శాఖ కాదు. కాబట్టి ఆ విధంగా శాఖాపరంగా కూడా రాష్ట్రానికి అన్యాయం చేయడం జరిగింది. ప్రజలు కానీ మీడియా కానీ అందరూ ఏమనుకున్నారంటే ఈసారి కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు